సైన్యం ఐఎస్ఐ ఎంత కుట్రలు పన్నినా అక్కడున్న ప్రజల అభిమానం మాత్రం ఇమ్రాన్ వైపే ఉంది పాకిస్తాన్లో. ఆ విషయం స్పష్టమైపోయింది. చివరికి ఇమ్రాన్కే మెజారిటీ వస్తుంది. వాళ్ళ పార్టీని ఎంత దెబ్బ మీద దెబ్బతీసినా సరే. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్ ఓట్ల లెక్కింపులో ఇదే కీలకమైన అంశం. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతుంది. ప్రస్తుత ఫలితాలు సరళ చూస్తున్న హంగే ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వం పాకిస్తాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్ఎన్ నిలిచే అవకాశం ఉంది. షరీఫ్ శుక్రవారం మాట్లాడుతూ జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా పీఎంఎల్ఎన్ అవతరిస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉంటే ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలు మైనార్టీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడాలంటే 133 సీట్లు కావాలి. 226 స్థానాల ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులు ఏకంగా 92 సీట్ల విజయం సాధించారు. పీఎంఎల్ఎన్కి 64, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 50, ఇతర చిన్న పార్టీలు 20 స్థానాలు సొంతం చేసుకున్నాయి. నాలుగోసారి ప్రధాన పదవిని అధిష్ఠించాలనుకున్న నవాజ్ షరీఫ్ బిలావల్ భుట్టో జర్దారి నాయకత్వంలోని పీపీపీతో కూటమి గట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ముందుకు రావాలంటూ ఇది రాజకీయ పక్షాలకు షరీఫ్ పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా ఇక మళ్ళీ సైన్యము లేకపోతే కనుక ఐఎస్ఐ వాళ్ళు నడిపించేటటువంటి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే సంకీర్ణం అన్నప్పుడు అవతలోడి డామినేషన్ నడుస్తుంది.